దేవుని వాక్యం కొరకై యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1-2 వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యింది, ఆమె దోష రుణము తీర్చబడేది. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, కనికరం గల గొప్ప ప్రభువా, సృష్టికర్తమైన మా దేవా, మరొకసారి మీ పాదాలకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ బలలో పాల్పొందే కృపను మీరు మాకు దయచేసినందుకై స్తోత్రం. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని బట్టి ఇంకా అవసరమైన వాక్య భాగాలను మీరే మాకు అందించి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత, మాకు మేలు క్షేమం అనుగ్రహించమని మీ దాసుని ప్రక్కన ఉంచుమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 2 మాటలు ఇక్కడ మనకున్నాయి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యుద్ధకాలము సమాప్తమైంది. న్యాయంగా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము యుద్ధం చేస్తూ ఉన్నది. పక్కన సిరియాతో, లెబనాన్తో, హమాస్ వాళ్ళతో మామూలు యుద్ధం కాదు, అది భీకర యుద్ధము జరుగుతూ ఉన్నది. ఒకవేళ ప్రభువే రావచ్చునేమో. యెరూషలేము ఇజ్రాయెల్ దేశం పూర్తిగా ఓడిపోయినప్పుడు అప్పుడు ప్రభు రావడానికి అవకాశం ఉన్నట్లు బైబిల్ గ్రంథము సెలవిస్తోంది. అయితే ఇక్కడ ఏమిటి అంటే, దేవుడు ముందుగానే చెప్తున్నాడు యుద్ధకాలము సమాప్తమైంది. యెరూషలేము అన్న మనం కూడా ఒకటే ప్రియులారా, మనము దేవుని ఇజ్రాయేలుని పేరు పెట్టబడింది. మనకి మానవుని యొక్క యుద్ధకాలము సమాప్తమైంది, అది దేవుడు సెలవిచ్చే మాట. ఆ కింద మన కొత్త నిబంధనలో వాక్యం కనపడుతుంది. 3వ అధ్యాయము 3వ వచనం 43. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు. ఎవరైనా యోహాను భక్తుడని మనకు తెలుసు. బాప్తిస్మం ఇచ్చే యోహాను భక్తుడు. కనుక ఆయన ప్రకటించింది ఏమి అంటే, ప్రభు వస్తూ ఉన్నాడు, ఇదిగో ఆయన చెప్పుల వారిప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు, ఆయనే మీకు మీ పాపములు పరిహరించేవాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని గొప్పగా ప్రకటించిన భక్తుడు ప్రియులారా. కాబట్టి దానికంటే ముందే చెప్పబడుతున్నది యుద్ధకాలము, మానవుని యుద్ధకాలము సమాప్తమైందని మనం అర్థం చేసుకోవచ్చు. మనకు అర్థం చేసుకోవడానికి ఏమిటి యుద్ధము? దేవునికి మానవునికి యుద్ధం ఉన్నది. అది మనం విన్నాం. దేవునికి మనకు మధ్యలో శాంతి లేదు, నెమ్మది లేదు. యుద్ధం ఉంది కాబట్టే నెమ్మది లేదు. యుద్ధము సమాప్తమైతే నెమ్మది. కనుక ఏమి యుద్ధము? నీ మానవునికి దేవునికి మధ్యలో పాపమే, ఇంక వేరేది ఏమీ లేదు ప్రియులారా. మీకును నాకును మధ్య మీ పాపములు అడ్డము వచ్చి ఉన్నవి, అంతే. కాబట్టి గమనించండి, ఎంతసేపు ఆరాధన వాక్యంలో విన్నాం, అదంతా యుద్ధకాలము సమాప్తమైనటువంటి వచనాలు ఇవన్నీ. ఆయన మన దోషములను భరించెను, మన పాపములను వహించెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన వేసుకునను. అందుకని మనకు యుద్ధకాలము సమాప్తమైంది. మనం గమనించాలి, మనకి దేవునితో మనకు యుద్ధం లేదు, దేవునికి మనకు ఉన్న యుద్ధము సమాప్తమైపోయింది. ఏమిటి యుద్ధం అంటే, అదే మనము విన్నాం కదా, దోషము. ఆమె దోష రుణము తీర్చబడింది. మానవునికి దేవునికి మధ్యలో దోషం ఉన్నది. ఏమి దోషం అంటే పాప దోషమే. పాపాన్ని చాలా తక్కువగా మనం అంచనా వేసుకోవడం ద్వారా ఒక్కొక్కసారి మనకు ఈ యుద్ధము అర్థం కావడం లేదు. పాపము తక్కువైంది కాదు, చాలా గొప్పది ప్రియులారా.
అయితే మనం ఏమనుకుంటున్నామంటే మనము కొన్ని పాపాలు, భయంకరమైన పాపాలు, ఇతరులు తప్పులు పట్టే పాపాలు మనలో లేవు కనుక మనము తక్కువ పాపములుగా మనం ఎంచుకుంటున్నాం. అది ఎప్పుడూ నేను చెబుతూ ఉంటాను. ఆదాము హవ్వలు ఏం పాపం చేసినారు చెప్పండి? వారేమీ ఖూనీలు చేయలేదు, వారేమీ దుర్మార్గ కార్యాలు చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎటువంటి పాపము వారిలో చేయలేదు. ఒక చిన్న పాపం, మన దృష్టికి చిన్నదే, వారు వద్దన్న పండు తిన్నారు అంతే. అదే ఎంత గొప్ప పాపం అంటే, ఈనాడు మన కంటి ఎదుట కనిపించే ప్రతి పాపానికి అదే మూలం ప్రియులారా. కన్నీరు గార్చేటటువంటి ఇబ్బందులు ఎన్నో కలుగుతూ ఉన్నాయి. చూస్తే ఒక్కొక్కరి కుటుంబాన్ని, ఒక్కొక్క జీవితాన్ని, ఒక్కొక్కరి మనం ఆలోచన చేస్తే కన్నీరు తప్ప ఇంకేమీ రాదు. దానికి అంతటికి ఆ ఒక్క పాపమే కారణం. వద్దన్నది తిన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వద్దన్న చేసే గుణం మనందరికీ ఉంది. అందుకనే దేవునికి మనకు మధ్యలో యుద్ధం ఉన్నది. ఆ యుద్ధం ఆయనేమో సమాప్తి చేసి ఉన్నాడు. కానీ సాతాను వాడు ఏం చేస్తున్నట్టు, ఎక్కడ నీకు దేవునికి యుద్ధము సమాప్తమైంది? ఇదిగో ఇప్పుడే ఆ పొరపాటు చేసినావు, ఇప్పుడే ఆ విధంగా మాట్లాడినావు, ఇప్పుడే అలాగ నడుచుకున్నావు కనుక దేవుడికి నీ మీద కోపం ఉన్నది, దేవుడు నీ మీద ఖడ్గం ఎత్తి ఉన్నాడు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి సాతానే మనకు ఎక్కువ చెప్తాడు, లోకానికి చెప్పడు. లోకంలో ఉన్న మానవులకి ఈ పాపం వల్ల నువ్వు నరకానికి పోతావు అన్నట్టు జ్ఞాపకం చేస్తే వాడు మేలు కదా, అలాగ చెయ్యడు. మనకు మాత్రమే ఎక్కువ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే మన యుద్ధకాలం అయిపోయింది, దేవునికి మనకు మధ్యలో ఉన్న యుద్ధం పూర్తయింది కనుక మనం సంతోషంగా ఆనందంగా ఉండడానికి వాడు లేనివన్నీ మన ఎదుట దోషారోపణ చేస్తూ ఉన్నాడని మనకు ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. ప్రియులారా గమనించండి, యుద్ధకాలము సమాప్తమైంది, దేవునితో యుద్ధము సమాప్తమైంది. అయితే ఎవరితో యుద్ధం ఉన్నది? ఇప్పుడు సాతానుతో యుద్ధం. వేరే వాళ్ళతో ఏం లేదు. దేవునితో యుద్ధం లేదు, మనకి సాతానుతో యుద్ధం ఉంది. మన పాపములైన జ్ఞాపకము చేసి కొనను అన్నాడు. ఇక ఏనాడు మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అన్నాడు కనుక దేవునితో యుద్ధం లేదు. కానీ పాపాలని జ్ఞాపకానికి తెచ్చేవాడు ప్రభు కూడా తెస్తాడు. నమ్మిన వారు చేసే పాపాలు వేరుగా ఉంటాయి, అది మళ్ళీ మనం విందాము. కనుక ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మనకు మధ్యలో యుద్ధం లేదు. ఒకవేళ ఏదైనా పొరపాటు పడుతుంటే అలాగే చేస్తున్నావు ఇలాగ చేస్తున్నావు అంటే దానికల్లా అదే ఏమి యుద్ధం లేకుండా పోయిందంటే పరలోకము చేరడానికి ఆటంకంగా ఉన్న ప్రతి పాపము ఎత్తివేయబడింది. ఇది ఉచితం ప్రియ, ఇది ఉచితం. గమనించండి, యెషయా గ్రంథమే 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథము 54:9. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఎకను పొర్లుతూ రావని, నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. గమనించినారు కదా ప్రియులారా, నీ మీద కోపముగా ఉన్నాను. దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో, ఉంటాడని చెప్పి సాతాను చెప్తుంటాడు. మన యొక్క పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి కనుక అప్పుడప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మనం దేవునికి కాదు భయపడాల్సింది, మనం చేసే పొరపాట్లకు సాతాను మనల్ని భయపెడుతూ ఉన్నాడు ప్రియులారా. గమనించండి, కనుక నీ మీద కోపముగా ఉండను అంటున్నాడు. కానీ సాతాను ఏమంటాడు? ఇదిగో ఇప్పుడే తప్పు మాట్లాడినావు, నీ మీద దేవునికి కోపం వచ్చి. దేవునికి కోపం వచ్చే అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే 53వ అధ్యాయము అది నెరవేర్చబడింది ప్రియులారా. 53వ అధ్యాయంలో మనం గమనించండి, 4వ వచనం లేకుంటే 3 నుంచి చదువుదాం. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మన అతను ఎన్నిక చేయకపోతే అట్లా తయారైనాడు ప్రభు. నిజంగా మనల్ని దేవుడు చూడడానికి వీల్లేదు. మనల్ని తృణీకరించాలి, మనల్ని ప్రక్కన పెట్టాలి. మనకు బదులుగా యేసు ప్రభును తృణీకరించినాడు. మనకు బదులుగా మనలో స్వరూపమైన సొగసని మనకు లేదు, కానీ ఆయనకు లేకుండా చేసి మళ్ళీ మనకు మొదటి సౌందర్యాన్ని, మొదటి స్వరూపాన్ని ఇచ్చినాడు ప్రియులారా. ఇప్పుడు మన 4వ వచనం చదువుకుంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను మొత్తబడిన వానిగాను,
దేవుని వలన బాధింపబడిన వాడిగాను శ్రమనందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. ఆయన శ్రమపడినట్టు లోకమంతా చూస్తున్నది, అన్నీ చేస్తున్నది, కానీ మన కొరకు ఆయన శ్రమపడ్డాడు అన్నది మనం మర్చిపోయినామని వాక్యము జ్ఞాపకం చేస్తున్నది ప్రియులారా. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగుగొట్టబలను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదే పేతురు వ్రాసిన పత్రికలో మనం చదువుకున్న భాగం ప్రియులారా. గమనించినారుగా, ఇలాగూ జరిగింది కనుక దేవుని మీద నీకు కోపం లేదు. అది 53వ అధ్యాయంలో జరిగిన దాన్ని బట్టి 54వ అధ్యాయము శ్రేష్టంగా మనకు వచ్చే ఫలాలు రాయబడింది ప్రియులారా. ప్రతి వచనము ఒక్కొక్క చాలా అద్భుతమైన సంగతి తెలియజేస్తుంది. 54:1 చూడండి, గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము, నువ్వు జయము పాడు, జయగీతమెత్తు, జయము మనకు అనుగ్రహించబడింది. అత్యధిక విజయం మామూలు విజయం కాదు, అత్యధిక విజయం మనకు అనుగ్రహించబడింది కనుక నువ్వు జయగీతం ఎత్తుమో, సంతోషించుమో, ఆనందించమని చెబుతూ ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 9వ వచనంలో ఏమన్నాడు, నీ మీద కోపముగా ఉండననియు. 54:9, నిన్ను గద్దింపనయు నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. మనుషులను ఒట్టు పెట్టుకుంటే ఖచ్చితంగా అయ్యా నా తోడు మనం ఒట్టు పెట్టుకోవద్దని దైవ గ్రంథంలో ఉంది. అయినా మనం అప్పుడప్పుడు కొన్నిట్లో ఒట్టు పెట్టుకుంటే లేదా మాట ఇస్తే ఆ మాట మానవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మాట తప్పే వాళ్ళు లోకంలో ఉన్నారు, లేవని కాదు, కొంత మాట నెరవేర్చే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మరి దేవుడే ఒట్టు పెట్టుకుంటే ఆయన నెరవేర్చడా? కనుక దేవునికి మన మీద ఏ కోపము లేదు ప్రియులారా. ఎందుకు? 53వ అధ్యాయంలో యేసు ప్రభు అవన్నీ జరిగించినాడు. కానీ మనకు బదులుగా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మన పాపములన్నీ ఆయన మోసుకొని పోయినాడు. మన సమాధానార్థమైన శిక్ష మొత్తం ఆయన మీద పడింది. కనుక పరలోకము చేరడానికి ఈ యొక్క పరిష్కారం జరిగింది. పరలోకము చేరడానికి నీ మీద నా మీద ఆయనకు కోపము లేదని గమనించాలి. ఈ లోకానికి ఉన్న కోపం అది తక్కువ. ఇప్పుడు మన పిల్లల మీద ఉండే కోపానికి ఈ లోకంలో ఉన్న మీద కోపానికి చాలా తేడా ఉంది. దేవుడు ఈ లోకమునకు ఉగ్రత రాబోతూ ఉన్నది. ఇదిగో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ ఉగ్రత రాబోతున్నది కనుక ఆ ఉగ్రతను మనం తప్పించుకున్నాం. లోకం మీదకి లేదా మన మీదకి రావాల్సిన ఉగ్రత, మనం అగ్నిగంధకాలకు చేరేటటువంటి ఆ కోపము మన మీద తప్పిపోయింది. ఒక కుమారుడుగా ఇప్పుడు మనల్ని శిక్షిస్తాడు కానీ, కుమారుడుగా మనల్ని గద్దిస్తాడు కానీ, ఒక శత్రువుగా, అదే మనము శత్రువులమై ఉండగా ఆ వాక్యము చదివినాడు అనమాట. మనము శత్రువులై ఉండగా ఇంక నువ్వు పాపులమై ఉండగా ఆయన మన కొరకు మృతి నొందెను. కనుక మనలో శత్రుత్వం ఉంది, మనతో అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం శత్రుత్వం లేదంటే పరలోకానికి చేరడానికి మన మీద దేవునికి శత్రుత్వం లేదు. నీ మీద ఏదైనా కోపగించుకుంటే కుమారుడుగా నీ మీద నా మీద కోపగించుకుంటాడు. మన ఇంట్లో పిల్లల్ని పొరపాటు చేస్తే అరుస్తాం. అలాగే అటువంటి గద్దింపు మనకు ఉన్నది కానీ నరకపు శిక్ష మనకు లేదు. ఇది సంతోషం. నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అన్నారు పిల్లరా. ఇంకా తక్కువ చూడండి ఏం మాట అంటున్నాడో 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన వచ్చిన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి పిల్లారా. కనుక ఏమేం జరిగినా కానీ నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఆయన కృప ఎటువంటిది, విడిచిపోయేది కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనకు దేవునితో శత్రుత్వం పోయింది. ఆ తర్వాత యుద్ధకాలం ఇక లేదు. దేవునితో మనకు యుద్ధము లేదు. మన దోష రుణము తీర్చబడింది. మన దోషమంతటా ఆయన మీద మోపబడింది. కనుక పరలోకము చేరడానికి ఏ మాత్రము మనకి ఆటంకము లేదు. అవన్నిటిని ఆయన నెరవేర్చి ఉన్నాడు ప్రియులారా. ఇంతసేపు అదే చేశాం. మనం స్తుతులు చెల్లించే ప్రతి దాంట్లోనూ, పాటలు పాడిన ప్రతి దాంట్లోనూ ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. సమస్య ఏంటంటే వీటిని నమ్మలేకపోతున్నాం. ఒక్కొక్కసారి నమ్మలేక మనం తప్పు చేసినప్పుడల్లా ఏమో నక్కానికి వేస్తాడేమో. ఒక అమ్మాయి, బ్యాంక్ అమ్మాయి, ఆ అమ్మాయి భక్తి పరిరాలు, మరి నా చాలా భక్తి అని చెప్పుకుంటుంది. అయినా అంకుల్ నేను ఎత్తబడతానో లేదో, ప్రభు వచ్చినప్పుడు నేను ఇచ్చిపెట్టబడతానేమో. ఎందుకమ్మా అంటే నేను ఆమె ఏదో చేయలేదంటే, నేను బయటికి వెళ్ళి సువార్త చెప్పలేదు కాబట్టి, నేను ఏదో దశమ భాగాన్ని పూర్తిగా ఒక సంఘానికి ఇవ్వలేదు కాబట్టి, లేకుంటే నేను ప్రార్థన రోజు 2 గంటలు 3 గంటలు చేయలేదు కాబట్టి, నేను ఇలాగ లేను కాబట్టి నేను ఇడిచిపెట్టబడతానేమో అనేటువంటి భయం ఆమె కలుగుతున్నది. అటువంటి భయం ఎవరు పెట్టుకోవాల్సిన పని లేదు.
నీవు 2 గంటలు ప్రార్థన చేసినంత మాత్రాన మన పాపము తొలగిపోదు. మన దశభాగం కాదు, ఆస్తి అంతా ఇచ్చినంత మాత్రాన మన పాపము తొలగిపోదు. దేవునికి ఆటంకంగా ఉన్న, పరలోకానికి ఆటంకంగా ఉన్న పాపము తొలగిపోదు. నువ్వు రోజంతా ప్రార్థన చేసినంత ప్రార్థన చేస్తే నీకు మేలు జరుగుతుంది, కానీ పాప పరిహారము జరగదు. యేసుప్రభువును పాప పరిహారం చేసిన యేసుప్రభువును నమ్మకుండా, లేదా ఆ విషయాన్ని మనం ఎన్నిసార్లు విన్నా మన హృదయంలో దృఢపరచుకోకుండా అలాగే చేసినంత మాత్రాన పరలోకము రాదు ప్రియులారా. పరలోకం ఉచితము అని ఎన్నిసార్లు రాయబడింది. ఇటువంటి ఉచితమైన పరలోకాని కొరకు నీ క్రియలను జోడించితే ఏమవుతుందంటే నీకు ఎప్పుడూ అధైర్యం ఉంటుంది, ఎప్పుడూ భయపడుతూనే ఉంటాం, ఎప్పుడూ అధైర్యంగా ఉంటాం, ఎప్పుడూ భయపడుతూనే ఉంటాం. దేవుని వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకు ధైర్యం ఉండదు, పరలోకానికి పోతామో లేదు ఏమి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఒక భయం. ఎప్పుడు ఏమి జరిగినా మనం పరలోకానికి వెళ్తాం, భయపడాల్సిన పని లేదు. ఎందుకు లేదు అంటే అంతటిది ఈ రక్షణ, అంతటిది ఈ పాప క్షమాపణ, అంతటిది ఈ దోషరుణము తీర్చబడింది ప్రియులారా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుంటారు? అది ఎవరి కోసము? నిర్లక్ష్యము చేసే వాళ్ళ కోసము. నీవు నేను అంగీకరించినాం కనుక మనం తప్పించబడినాం, ఆ అగ్నిగంధకాల నుంచి తప్పించబడినాం, నరకం నుంచి విమోచించబడినాం, విడుదల చేయబడినాం. దానికి నువ్వేమీ కలపాల్సిన పని లేదు. పాత నిబంధనను కొత్త నిబంధనను కలుపుకుంటే వచ్చే సమస్య ఇది. కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయమన్నాడు. కొత్త నిబంధన సత్యాలను పాత నిబంధనలతో అనవసరంగా కలుపుకుంటే వచ్చిన ఇబ్బంది. పాత నిబంధనలు యుద్ధం చేసినారు, ఇప్పటికీ వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. యెహోషువ యుద్ధం చేసినాడు, రాజులందరూ యుద్ధం చేసినారు. మరి ఈనాడు కొత్త నిబంధనలో ఎవరైనా పౌలు కానీ పేతురు కానీ అపోస్తులు కానీ కత్తులు పట్టుకొని ఎవరి మీద యుద్ధం చేసినారా పిల్లరా? లేదు. ఇది కొత్త నిబంధన యుద్ధం మనుషుల మీద యుద్ధం చేసేది కాదు, ఇది పోరాడేది కాదు, ఇది అయిపోయింది. ఆ మహారాజు పోరాడినాడు, సాతానుతో పోరాడి మనకు పరలోకానికి బాట వేసినాడు, పరలోకానికి ఆటంకం లేకుండా ఎత్తివేసిన పాపములన్నిటినీ క్షమించినాడని రాయబడి. కనుక ప్రియులారా, ఎందుకు మళ్ళీ నేను చెప్తున్నానంటే ఇలాంటి అనుమానాలు నాకు కూడా చాలా వరకు కలిగేది. ఎవరి వల్ల అంటే దేవుని వాక్య బోధకుల వల్లనే. ఇదే సంఘంలో ఉండి ఒక ఆయన బోధించినాడు, నేను విన్నా. ఏమని బోధించినాడంటే మీరు ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైన లోభి అయినను అని చెప్తూ, లోభి ఉంటే వాడు రక్షించబడిన లోభి నరకానికి పోతాడని చెప్పినాడు. అట్లయితే యేసుప్రభు ఎందుకు సెలవులో బలి కావాలి? అట్లయితే ఆయన మన పాపముల కొరకు సమస్తమును ఎందుకు మోసుకోవాలి? నేను ఒట్టు పెట్టుకుంటున్నాను, మాట ఇస్తున్నాను, నీ పాపలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని ఎందుకు చెప్పాలి? లోభి ఉంటాడు, ఉండడని కాదు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ లోపులు ఉన్నారు. ఈ లోభత్వాన్ని బట్టి, ఈ పొరపాట్లు చేసే వాళ్ళని బట్టి పరలోకము ఆయన ఆటంకపరచలేదు ప్రియులారా. ఈ పరలోకము ఎందుకు మనం పోగొట్టుకున్నామంటే ఆదాము చేసిన అతిక్రమం, అంతే. ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ప్రవేశించను. కనుక ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి మనం పరలోకాన్ని పోగొట్టుకున్నాం, పరదైసును పోగొట్టుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ యొక్క ఏదైనా వనాన్ని పోగొట్టుకొని బయటకు వచ్చి ఉన్నాం. దానికి నీ క్రియలు నా క్రియలు ఎన్ని చేసినా, ఒకవేళ ఎంత ఏమి చేసినంత మాత్రాన అది కాదు. కనుక ఆదాము ద్వారా వచ్చిన అతిక్రమానికి తొలగిపోయింది, అది పునాది అన్నమాట. ఆ పునాది లేకుండా ఏదో ఒక వ్యక్తి పొరపాటు చేసినాడని చెప్పి ఆ వ్యక్తిని నరకానికి పోతాడని ఎట్లా అంటావు? అనడానికి అవకాశమే లేదు. రోమీయులకు రాసిన పత్రిక ప్రియులారా, ఆ మాటను మన 5వ అధ్యాయంలో గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. మనకు మరణం అంటే నరకం ఎందుకు దొరికింది అంటే, దేవుని నుంచి ఎందుకు దూరపడినామంటే ఆదాము చేసిన అతిక్రమే, మనం చేసిన అతిక్రమాలు కాదు. మనం చేసిన అతిక్రమాలకు ఇంకా శిక్షలు ఎక్కువైనాయి అంతే. నరకంలో ఇంకా ఎక్కువ శిక్షలు తెచ్చుకున్నాం తప్ప, ఒకవేళ ఈ లోకంలో ఒక వ్యక్తి ధర్మాత్ముడుగా పుణ్యాత్ముడుగా ఏ లోపము లేని వాడుగా జీవించినంత మాత్రాన అతనికి నరకము తప్పిపోదు. కాకపోతే మనకంటే తక్కువ శిక్షలు ఉండొచ్చు, అదేనమాట. ఇప్పుడు దానిని తొలగించడానికి 5వ అధ్యాయంలో ఏమి చెప్పబడింది? 10వ వచనం ప్రియులారా, 10 కాదు 18వ వచనం.
కాబట్టి తీర్పు ఒక్క అపరాధము వలన వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుట ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానం మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడకు కారణమాయను. ఈ మాటల్ని అర్థం కాకపోయినా పర్వాలేదు. ఆదాము ద్వారా వచ్చినటువంటి దాని ద్వారా ఏమొచ్చింది మనకు అంటే, ఆ ఒక్క అపరాధం వల్ల మనకు నరకపు శిక్ష వచ్చింది. ఆదాము చేసిన వద్దన్న పండు తిను అనే దాని వల్లనే మనకు అందరికీ నరకపు శిక్ష వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు చేసిన పుణ్యకార్యం, ఆ సిలువలో మన పాపమునకంతటికి ఆయన బలి కావడం ద్వారా ఏం జరిగిందంటే పరలోక ప్రవేశం దొరికింది. అది దీని అర్థం. కనుక ఆదాము చేసిన పాపకార్యం ద్వారా మనం నరకానికి వెళ్తూ ఉంటే, యేసు ప్రభు చేసిన పుణ్యకార్యం ద్వారా మనం పరలోకానికి వెళ్తున్నాం. కనుక పరలోకానికి ఆటంకపరచడానికి ఎవరికి సాధ్యము కాదు ప్రియులారా. ఎందుకు సాధ్యం కాదంటే యేసు ప్రభు అంత గొప్ప కార్యం ఆయన చేసినాడు. దాని క్రింద మరొక మాట ఉంది 19. ఏలైనగా ఒక మనిషిని అవిధేయతలను అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగే ఒకని విధేయతలు అనేకులు నీతిమంతులుగా. ఆదాము యొక్క అవిధేయతలు అందరూ పాపులైనాము. ఇప్పుడు యేసు ప్రభు యొక్క విధేయత ద్వారా అందరూ పరిశుద్ధులమవుతున్నాము. అయితే ఒక సమస్య, మరి పరిశుద్ధులమైతే మనలో పాపాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ఈ శరీరము విమోచించబడలేదు. శరీరము ఆ ప్రభు మళ్ళీ వచ్చినప్పుడు మాత్రమే విమోచించబడుతుందని మనకందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. శరీరములో పాత స్వభావం అలాగే ఉన్నది. అయితే ఎక్కడ మార్పు వచ్చింది? ఆత్మలో మార్పు వచ్చింది. ఆనాడు ఆత్మలోనే ఆయన పాపం చేసి ఉన్నాడు. ఆత్మలోని పాపము శరీరానికి వచ్చి శరీరమును చంపేసింది ఆదాము. ఈనాడు ఆత్మలో మనం పుణ్యము చేస్తూ ఉన్నాము. పుణ్యము జరిగింది. ఆ ఆత్మ యొక్క పుణ్యం ద్వారా శరీరము రోజు రోజుకు ఈ శరీరము పోతుంది, కానీ అయితే మార్పు చెందుతుంది అన్నాడు. ఒకవేళ ప్రభు వచ్చినాడా అప్పుడు మార్పు చెందుతుంది, లేదా మనం వెళ్ళినామా అప్పుడు మార్పు చెందుతుంది. కనుక ఈ శరీరంలో బలహీనత ఉన్నది. ఈ శరీరంలో బలహీనత అంటే ఈ శరీరంలో ఒక పోరాటం ఉంది. ఆ పోరాటాన్ని ఎలాగ జయించాలో మనం అర్థం చేసుకుంటే ఇబ్బంది ఉండదు, ధైర్యంగా ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఈ ధైర్యం లేకుండా నువ్వు శరీరంలో ఎంత పోరాటంలో జయించినా ఆ ధైర్యం రాదు ప్రియులారా. ఇది పునాది. ఆదాము చేసిన పాపము ద్వారా నరకము సంభవించింది. యేసు ప్రభు చేసిన పుణ్యం ద్వారా పరలోకము సంభవించింది. ఆదాము చేసిన అవివేకము ద్వారా పాపము సంభవించింది. యేసు ప్రభు చేసిన వివేకము ద్వారా పరిశుద్ధులమవుతున్నాం, నీతిమంతులమవుతున్నాం. ఇది ఎక్కడ అంటే శరీరంలో కాదు, అది గుర్తుపెట్టు, ఆత్మలో. అందుకనే ఆత్మనే మనతో మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు. మనం పొరపాటు చేసినప్పుడల్లా, శరీరము తప్పు చేసినప్పుడల్లా ఆత్మ ద్వారానే హెచ్చరించబడుతూ ఉంటాం. కనుక ఇది ఒక మొదటి యుద్ధం. ఈ యుద్ధము సమాప్తమైంది. ఇది ఉచితం. కనుక ఆయన చెబుతూ ఈ మాట నేను ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, అటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు అంటే యాడికని చెప్పగలం. పిసినారితనాన్ని యాడికని చెప్తాం. ఒక వ్యక్తి ఒక చోట 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు, ఓ చోట 10,000 ఖర్చు పెడతాడు. అది నీకు తెలియదు, నాకు తెలియదు. ఏమన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టని చోట చూసి వీడు పిసినారే నువ్వు అనుకుంటావు, వీడు అట్లాంటి వాడు అనుకుంటాం. అతను పెట్టే చోటు వేరుగా ఉంటుంది. కనుక ఈ లోకపు యొక్క క్రియల వల్ల ఏం జరుగుతుందంటే ఈ లోకంలో మేలు జరుగుతుంది. అది మనం అర్థం చేసుకోకపోతే ఈ లోకంలో పొరపాట్లన్నీ ఆ పరలోకానికి సంబంధించి అడ్డము తీసుకుంటే మనం భయపడుతూనే ఉంటాం, మనం అధైర్యపడుతూనే ఉంటాం, మనం దేవుళ్ళలో సంతోషంగా ముందుకు సాగలేం. అందుకనే సంతోషించండి, మళ్ళీ చెబుతున్నా సంతోషించండి. ఏమి వార్త ఇది? మహా సంతోషకరమైన శుభవార్త. మామూలు సంతోషం కాదు ప్రియులారా, మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే పాపైన వ్యక్తి పరిశుద్ధుడవుతున్నాడు క్షణములో, లోపల బయటగా. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ పోరాటాన్ని గురించి మనం విందాం. ఇది మొదటి పోరాటం. ఏం మొదటి పోరాటము? దేవునికి మనకు మధ్యలో ఉన్న పాపము పోరాటంగా ఉంది, లోకానికి ఉంది. ఇప్పుడు అది వాళ్ళు పాపం నుంచి బయటపడడానికి చేత కావడం లేదు. పోరాడుతున్నారు, చేత కావడం లేదు. పోరాడుతున్నారు, చేత కావడం. అయితే మన చేత అవుతుందా అంటే మన చేత కూడా కొంతమందికి చేతగాని వాళ్ళు ఉన్నారు. ఎందుకు కొంతమంది చేతగాని వాళ్ళు ఉన్నారంటే వారు నేర్చుకోలేదంతే. ఇది పరలోకపు చదువు, ఇది నేర్చుకోవాలి. నేర్చుకుంటే వస్తుంది. అది ఉచితం. పరలోకము చేరే భాగ్యం ఉచితం, కానీ ఈ లోకంలో పరలోకపు జీవితం జీవించడం మాత్రం ఉచితం కాదు. నేర్చుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను, ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఆ విశ్రాంతి ఉచితం. దానికి నేనేం చేర్చేది ఉండదు. మనం ఎంత యోగ్యంగా ఉన్నామని, ఎంత పనికిమాలినగా ఉన్నామనేది కాదు. ఆ ఉచితం ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం పాపాలు ఒప్పుకోవడం ద్వారానే ఉచితముగా పరలోక రాజ్యం మొదటిది. రెండవది, నేను సాత్వికుడను,
దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు, అప్పుడు శరీరానికి విశ్రాంతి. ఇది శరీరపు విశ్రాంతి. నేర్చుకుంటే శరీరానికి విశ్రాంతి, నమ్మితే ఆత్మకు విశ్రాంతి. గట్టిగా నమ్ముదాం పిల్లలు, అందులో ఏమీ అనుమానం లేదు. ఒకవేళ మనం ఎంత స్తుతులు చెల్లించినా సాతాను గొప్పగా చెప్తూనే ఉంటాడు, నిత్యంగా పరలోకానికి పోతావా అండి, అంతా చెప్పాలి. నిశ్చయంగా పరలోకానికి పోతాను. ఒక రహస్యం ఏమిటంటే, యేసు ప్రభు దేవుడు మన లోపలికి వచ్చినప్పుడు మనతో ఇంకా సదాకాలం ఉంటాడు. సదాకాలం నేను మీతో ఉన్నాను అన్నాడు. నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. సాతాను మనలో సదాకాలం ఉండలేడు. ఇంతకుముందు అంటాడు, యేసు ప్రభువుని నమ్మక ముందు ఎప్పుడు మనలో సాతానే ఉంటాడు. ఎందుకంటే పాపిష్టి మనసులో పాపము చేత నిండిన వాళ్ళం, ఆదాము ద్వారా పాపంతో ఉన్నవాళ్ళం కనుక యేసు ప్రభువుని నమ్మక ముందు వాళ్ళలో పాపమే ఉంటుంది. పిల్లలు గమనించండి, ఎంత పుణ్యాత్ముడుగా వాడు ఉన్నప్పటికీ వాని ఆలోచనలు, వాని తలంపులు, వాని ఒక్కరి బుద్ధి బయటపడుతూ ఉంటాయి ఎక్కడెక్కడ. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాడు బయటకు వెళ్ళిపోతాడు, ఇంకా వాని చేత కాదు. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అది మనం గమనించాలి. యేసు ప్రభువును శోధించడానికి వచ్చాడు కదా, సరైనటువంటి విధంగా వాక్యమును చూపించినప్పుడు వాడు కొంతకాలం బయటికి వెళ్ళను అని రాయబడింది. కనుక ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే మన లోపల ప్రభు ఉన్నాడో ఆత్మలో, వాడికి ఆత్మలో ప్రవేశించలేడు, బయట చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మన శరీరాన్ని ఎక్కడ దొరికితే అక్కడ ఏ విధంగా వీనిని పాడు చేయాలో చూస్తూ ఉంటాడు పిల్లలు. అది మనం గమనించాల్సింది. ఇక సాతానుకు మనలో చోటు లేదు, అందుకని ఏమన్నాడు, అపవాదికి చోటు ఇవ్వవద్దు. ఇస్తే అయిపోయింది. అపవాదికి చోటు ఇస్తే ఏం చేస్తాడంటే మన శరీరపు జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. నీకు నెమ్మది లేకుండా చేస్తాడు, నీకు సంతోషం లేకుండా చేస్తాడు, ఆనందం లేకుండా చేస్తాడు. ఇంట్లో ఆనందం ఉండదు, ఒంట్లో ఆనందం ఉండదు, వీధిలో ఆనందం ఉండదు. అది సాతాను చేసేది. నరకము లేకుండా చేయలేడు ప్రియులారా, అది మాత్రం ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తాం. వాడు ఎంత పాడైన వ్యక్తి అయినా, నాకు నరకము తప్పించిన ప్రభువుని ఆయన సన్నిధికి వెళ్ళాలని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. ఒక సహోదరు వచ్చి ఉన్నాడు, భయపడద్దని చెప్తున్నాడు దేవుడు భయపడవద్దు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను మాట ఇస్తున్నాను, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి పిల్లలు ఇప్పుడు రెండవ పోరాటం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం గమనించండి. ఇది రెండవ పోరాటం. ఈ పోరాటంలో ఈ యుద్ధం మాత్రం ఉచితం కాదు పిల్లారా, అది మనం గమనించాలి. పరలోకానికి, దేవునికి, మనకు మధ్యలో ఉచితమైనటువంటి ఆ ఏర్పాటు జరిగింది. నీవేం చేయాల్సిన పని లేదు, నేనేం చేయాల్సిన పని లేదు. యాకోబు పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా, మీలో యుద్ధములను పోరాటములను వస్తున్నాయి. యుద్ధం లేదు, యుద్ధకాలము సమాప్తమైందని చెబుతూనే మీలో యుద్ధాలు ఉన్నాయంటున్నాడు. అవును, దేవునికి మనకు మధ్య యుద్ధం లేదు. ఇక మీలో యుద్ధం ఉంది, మనలో ఉంది. మనలో దేవునికి మనకు మధ్యలో సమాధానం ఉచితము, శాంతి ఉచితం. మన శరీరంలో, మన ఆత్మకు, శరీరానికి సమాధానం ఉచితం కాదు, యుద్ధము గెలవడం కూడా ఉచితం కాదు. అది మనం గమనించాలి. ఇది మనకు ఎన్నోసార్లు మన ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా ఉన్నది. ఇది మీలో, మనలో ఉన్న పోరాటం. ఈ పోరాటాన్ని జయించడం మాత్రం ఉచితం కాదు. ఇది నేర్చుకోవాలి, ఇది అభ్యాసం చేసుకోవాలి, ఇది అలవాటు చేసుకోవాలి, ఇది దేవుని అడుగుతూ ఉండాలి. తర్వాత చూడండి ఏమన్నాడు, మీ అవయవంలో పోరాడు మీ భోగేట్లుండియే కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవయవంలో పోరాటం ఉంది. దేవుడు ఏదైతే అయితే వద్దన్నాడో అది చేసేటటువంటి గుణం శరీరానికి పోలేదు, ఉంది. అయితే ఏం చేయాలంటే పోతుంది. అది నువ్వు నమ్మితే, ఇంకా దేవుడు నన్ను ఏమీ చేయలేడని నువ్వు నమ్మితే, దేవుడితో నాకు ఏమి ఇబ్బంది లేదని చెప్తే, ఆయన ఆత్మశక్తి మన లోపలికి ప్రవహించి ఈ శరీరాన్ని నిలబెడుతుంది. ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన యెడల మీరు జీవించదని రోమీయులకు రాసిన పత్రిక. ఈ ఆత్మ ద్వారా ఈ శరీరాన్ని చంపడం అంటే నిలబెట్టాడు. ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటావు, దేవుడేం ఊరుకోడు కదా, చెప్తూనే అంటాడు, ఇది తప్పు నాయన, ఇది పొరపాటు నాయన. కనుక నువ్వేం చేయాలి, ఒప్పుకోవాలి. అది ప్రియ. అవును స్వామి, నేనైతే ఇంతకుముందు అట్లాంటి వాడినే, నన్నేమో రక్షించినారు, నీ బిడ్డగా చేసుకున్నారు, నీలో నడిపిస్తున్నారు, అయినా నా పాత స్వభావం ఇంకా ఇబ్బంది పెడుతున్నది, సహాయం చేయండి అని వేడుకోవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మనం శక్తిమంతులం అవుతాం ప్రియులారా. అదే ఇక్కడ చెప్పబడింది. మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మనలో పోరాటం ఎక్కడుందంటే ఆత్మకు, శరీరానికి పోరాటం. ఆత్మ ఏదైతే వద్దంటుందో అదే శరీరం కోరుతుంది, లేదా శరీరం కోరేది ఆత్మ వద్దంటాడు. అందుకనే పోరాటం. ఈ పోరాటాన్ని పరలోకానికి తీసుకోవద్దండి.
ఈ పోరాటాన్ని రక్షణకు తీసుకోవద్దండి. రక్షణ ఉచితం, ఇది అనుదిన రక్షణ అనుకోవచ్చు ఒక మాట చెప్పాలంటే. ఎన్నో రకాలుగా దైవవాక్యం సెలవివ్వబడింది కదా. ఇప్పుడు మనం చదువుకున్న విశ్రాంతి, ఈ విశ్రాంతి ఇది ఏమి విశ్రాంతి? నేర్చుకుంటే వచ్చే విశ్రాంతి, అది ఉచితమైన విశ్రాంతి. ఈ విశ్రాంతి శరీరములో ఉంది, ఆత్మకు శరీరానికి పోరాటం ఉంది. అయితే ఏమని చెప్తున్నాడు 2వ వచనంలో ప్రియులారా గమనించండి. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందనేమీ దొరకలేదు. అది ప్రియులారా, మనలో ఉన్న పొరపాట్లు ప్రతి దానికి దేవుని అడగాలి. చాలామంది అడగడం లేదు. సార్ నా కోసం ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేయండి, మా భార్యతో సమస్య ఉంది ప్రార్థన చేయండి, మా భర్తతో సమస్య ఉంది ప్రార్థన చేయండి. నీవే అడగాలి ప్రియులారా. అడుగు ప్రతివాడును ఈ నీ పోరాటము దేవునికి చెప్పు, ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. దేవా నా పోరాటం ఏమో. అయితే ఆ పోరాటము ఈరోజు నువ్వు అడగడం మొదలు పెడతానే రేపే నీకు జరుగుతుందని వాక్యము లేదు. జరుగుతుంది, ఒక టైం ఉంటుంది. ఒక్కొక్కరికి కొందరికి తొందరగా అవుతాయి, కొందరికి నిదానంగా అవుతాయి, మొత్తానికి అవ్వడం మాత్రం ఖచ్చితం. దేవుని వాక్యము సత్యం. కనుక మీరు అడగనందున మీకేమీ అడగడం లేదు. అడుగుతున్నామా? ఏదైనా బాగాలేకపోతే పాస్టర్ ప్రార్థన చేయాలి. మనకైతే ఇంకా మేల్లే, మనకు పెద్దగా పాస్టర్లు ఉన్నారు ఏమున్నారు కాబట్టి. ఇంకా లోకంలో మిగతా వాళ్ళకంతా ప్రతి వాళ్ళు పాస్టర్ దగ్గర 24 గంటలు క్యూ కట్టింటారు నుంచి వరకు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం నిన్ను రక్షించినాడు, నీవే పెరగాలి. నువ్వు ఒక చెట్టుతో సమానమైతే నీ చెట్టు నువ్వే పెరగాలి, పెంచుకోవాలి. దేవుని వాక్యం అవసరం లేదని చెప్పాడు, పాస్టర్లు అవసరం లేదని చెప్పను. కానీ పాస్టర్లు అవసరము వాక్యం అందించి మిమ్మల్ని ధైర్యపరచడమే. కానీ ఇంట్లో పాస్టర్ ఎప్పుడు ఉంటాడా? ఇంట్లో మనం నడుస్తూ ఉంటే ఇబ్బంది జరుగుతుంది, భయం కలుగుతుంది, ఆలోచన వస్తాయి. వీటన్నిటికీ పాస్టర్ తోడుగా ఉంటాడా? తోడుగా ఉండే ప్రభు ఉన్నాడు, ఇమ్మానుయేలు. దినము అనుదినము ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సాతాను ఏం చేస్తాడంటే పోరాటం లేకపోతే వాడు పోతాడు కొద్దిసేపు బయటికి పోయినప్పుడు మనం ఇంకా మర్చిపోతాం, దేవుని మర్చిపోతాము, ప్రార్థన మర్చిపోతాము, అన్నీ మర్చిపోతాము. ఏం జరుగుతుందంటే ఎప్పుడో ఒకసారి ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ తిరుగుతున్నాడు కదా, ఎక్కడో చోట దొరికించుకుంటాడు, వాడు లోపలికి వస్తాడు. ఇది ఒక భక్తుడు దేనితో పోల్చినాడు అంటే, ఈ లోకంలో కొన్నిటికి ఏమీ చెప్పాల్సిన పని లేదు, వాటికి అవి గుర్తుపడతాయి. ఇంతకుముందు చెప్పినానేమో, చెప్పి ఉంటే మన్నించండి, వినండి. మాంసం ఎక్కడుందో కుక్కకు తెలుస్తుంది, అదేం ఎవరేం చెప్పాలి మనకు తెలియదు. మరి మాంసం ఇంట్లో పెట్టి అన్ని తలుపు లేకుండా పోతే అయిపోయింది, దాన్ని లేకుండా చేసేస్తారు. పాలు పెరుగు ఎక్కడున్నాయి పిల్లికి తెలుస్తుంది, నీకేం తెలియదు, నాకు తెలియదు. అట్లే చీమలకు బెల్లం ఎక్కడున్నా తెలుస్తుంది, వాటికి ఆ జ్ఞానం ఉంది. సాతానుకు కూడా సాతానును శోధించడానికి మనలో ఏదైనా కొదవ ఉంటే వాడికి తెలుస్తుంది. ఓహో వీనిలో గర్వం ఉంది, ఎందుకంటే వానికి ఉన్న లక్షణాలే కదా అవన్నీ. వీని గర్వం ఉంది చాలు, ఈ గర్వాన్ని పట్టుకుంటే అయిపోయింది, వీని సులభంగా పడివేయచ్చు. అట్లనే పడవేసినాడు చాలామందిని. సౌలు భక్తునేమి, ఎంత మంచి భక్తుడు ఆయన భక్తుని, ఆయన గురించి ఆలోచన చేస్తే అబ్బా ఎంత మంచి గుణాలు ఉన్నాయి. అటు మంచి గుణాలు ఉన్నటువంటి ఆ సౌలు భక్తుడు అల్లుని మీద ద్వేషించడం ఏంది, అల్లుల మీద అసూయ కలిగడం ఏంది? అంటే నాకంటే వాడేదో పెద్దవాడు అవుతాడన్న దురాశ. అటువంటిది ఎవరికి ఉన్నా కుటుంబంలో ఉంటుంది, ఒక్కొక్కసారి అన్నదమ్ముల్లో ఉంటుంది, ఒక్కొక్కసారి లోకంలో మస్తుగా ఉంది. కాబట్టి ఇటువంటిది ఏదైనా నీలో నాలో ఉంటే, అసూయ అనేటటువంటిది నీలో ఉంటే చాలు, వాడికి దాన్ని బేస్ చేసుకొని లోపలికి దూరుతాడు. ప్రియులారా ఏం చేయాలా? వాడు లోపలికి దూరక ముందే ప్రభువా నాలో ఈ అసూయ ఉంది, అనవసరంగా పలానా వ్యక్తి మీద ఎందుకు అసూయ కలుగుతుంది, ఈ మాట విన్నప్పుడల్లా వాని మీద నా కోపం వస్తుంది, ఇది అన్నప్పుడల్లా వాని ఎంతో ద్వేషిస్తున్నాను, ఎంతో అసహ్యించుకుంటున్నాను, దయతో నన్ను మన్నించండి, దయతో నన్ను క్షమించండి నేను ప్రార్థన చేస్తే అది తొలగిపోతుంది, వానికి దారి దొరకదు. అది ప్రియులారా. కనుక శరీరములో ఉన్నటువంటి వానికి అవకాశం ఇచ్చేటి దండిగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో గమనించండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి నీలో ఉండడం ద్వారా ఏమవుతాయంటే వాడు రావడానికి నీలోకి రావడానికి ఒక అవకాశం కలుగుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు చదివినాం కదా, అక్కడ ఉన్న దోషాలు ఇక్కడ కూడా మనకు కనపడతాయి. 6వ అధ్యాయము 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? ఇది సత్యం. అయితే ఒక వ్యక్తి అన్యాయం చేసుకున్నాడు, దేవుని నమ్ముకున్న తర్వాత వాడు నరకానికి పోతాడా? పోడు ప్రియులారా, పోడు. కానీ ఈ లోకంలో నరకం అనిపిస్తాడు, అది జ్ఞాపకం పెట్టుకోండి.
యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు శిక్షించబడతాడు అంటే వాడికి పరలోకం ఉంది కాబట్టి ఈ లోకంలో సర్దిద్దుకోలేకపోతే ఈ లోకంలో నరకము లాంటి జీవితం అనుభవిస్తాడు. ఎవడు చూసినా ఏమయ్యా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నా, ఎందుకు ఇట్లున్నావు, ఎందుకు ఇది అని చెప్పి అందరి చేత మనం అవమానించబడతాం. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇది సత్యమే. ఏది సత్యము? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. అది సత్యమే. అయితే ఇప్పుడు మనం ఎట్లా వారసులమైనాము? అదిగో న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు మన అన్యాయాన్ని అంతా దాని మీద వేసుకున్నాడు కాబట్టి, ఆయన మీద మోసుకున్నాడు కాబట్టి మనం అర్హులమైనాం. లేకుంటే కాదు. ఒక అన్యాయం ఒకటే కాదు, ఎన్నో చిన్న పాపాలు చాలు. వాళ్ళు వద్దన్న పని తిన్నారు, వద్దన్న నువ్వు చేయని ఒక చిన్న పని చేస్తే చాలు. ద్రోహి అని చెప్తే నరకం అన్నాడు కదా. ఎన్ని మాటలు రాలేదు మనలో నుంచి ద్రోహ పనికి మాలనోడు అనే మాటలు, మరి వాడికి నరకమే. కనుక ఈ పెద్ద అన్యాయం చేస్తేనే కాదు నరకము, మన నోటి మాట ఒక తప్పు మాట వస్తే నరకమే. అయితే ఈ నరకపు మాటలన్నిటికీ యేసుప్రభువు అడ్డం వచ్చినాడు కనుక నరకం తప్పించుకున్నాం. ఈనాడు గొప్ప గొప్ప బోధకులు వాళ్ళంతా మేము రక్షించబడినామంటే దేనివల్ల? యేసుప్రభువు అడ్డం వచ్చినాడు కాబట్టి. అట్లని ఆయనలో ఏ లోపము లేదని, ఏ దోషము లేదు. ఇప్పుడే విన్నారు కదా, ఆ పాపము లేదు అని చెప్పే నరుడు ఒకడు లేడని చెప్పి అన్నాడు కదా. దాని అర్థం ఏంటంటే కంటికి కనిపించే కదా దుర్మార్గ కార్యాలు చేసేవాడని కాదు. ఆ మాటను తీసుకొని పాపము లేడు అని చెప్పి ఒక వ్యక్తి లేడన్నప్పుడు నువ్వు ఇన్ని ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తావా? అది కూడదు. రోమీయులకు రాసిన అది పాపము చేయకూడదు. చేయకుండా ఉండడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పాపము చేయకుండా ఉండడానికి దేవుని వాక్యము కాబట్టి అంత ధైర్యం ఇస్తుంది. పాపము చేయకుండా తప్పించుకోవడానికి దైవవాక్యంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఇది అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు, అది సత్యమే. అయితే మనం ఎట్లయినామంటే మన అన్యాయాన్ని అంతటినీ దేవుడు మోసుకున్నాడు. ఒక వ్యక్తి చేసిన అన్యాయం నీకు ఎక్కువగా కనపడుతుంది, మనం చేసిన అన్యాయం చాలా తక్కువగా కనపడుతుంది. మనం ఎన్ని ప్రార్థన చేయకపోతే పాపం అన్నాడు దేవుడు. మరి ఎట్లాంటి పాపాలు ఎన్ని లేవు? వాక్యం చదువుకోలేకపోతే పాపం. అందుకని ఇవన్నీ చెప్పడం వల్ల నేను వాక్యం చదువుకోలేదు కాబట్టి, నేను ప్రార్థన చేసుకోలేదు కాబట్టి, నేను ఫలాన్ని చేసుకోలేదు కాబట్టి దేవుడు వచ్చినప్పుడు నన్ను విడిచిపెడతాడేమో అనే భయం లోకంలో ఉంది. కాదు కాదు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, మనమైతే అన్యాయస్తులమే. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మాట నెరవేర్చే దేవుడు, ఆయన ఒట్టు పెట్టుకున్న దేవుడు. నిన్ను నన్ను పరలోకము చేరుస్తాడు. ఇప్పుడు పరలోకము చేరుతావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని ప్రియులాడు. నాకు అదే అనిపించింది అన్నమాట. ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలంటే పరలోకము చేరుతాం, అక్కడ సిగ్గుపడకుండా, అక్కడ తల ఉంచుకోకుండా, లేదా ఇక్కడే తల ఉంచుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది నేర్చుకోవాలి. కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది నిదానంగా నేర్చుకుంటారు. టీచర్లకు తెలుసు కదా, పిల్లలు కొంతమంది చాలా సులభంగా ఒక్క పాయింట్ చెప్తా నేర్చేసుకుంటారు. ఒకటి ఎన్ని చెప్పినా నేర్చుకోడు, చాలా ముద్దుగా ఉంటాడు. ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. కనుక ఒక వ్యక్తి నేర్చుకోలేదు, ఏమరా ఇన్నేళ్ళు 50 నీవు 40 ఏళ్ళు అయింది, నువ్వు ఇంకా ఏమి ఇట్లే ఉన్నావేంటే అది వాని ఆత్మీయ శక్తి. కొంతమంది 1 నుంచి 5వ తరగతిలోనే ఉంటారు, వారి ఆత్మీయ స్థితి. అన్నిట్లో 5వ తరగతిలో ఉండరు. దేవునికి ఇచ్చే గుణంలో పీజీ లెవెల్లో ఉంటాడు. కొంతమంది ప్రార్థనకు వచ్చే దానికి ఇంకో దానికి 5వ తరగతి లెవెల్లో ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తిని నేను అనలైజ్ చేయలేము. వీడు భక్తిహీనుడని కానీ, వీడు భక్తిమంతుడని కానీ. కంటికి కనిపించేదాన్ని బట్టి మనం భక్తిమంతులుగా, కంటికి కనిపించేదానికి భక్తిహీనులుగా లోకాన్ని కనపడతాం. కానీ దేవునికి మనల్ని మేమే కనిపింపజేసుకోవాలి. ప్రియులారా, ప్రభువా నాలో ఈ మంచి గుణం కనపడతా ఉంది, కానీ ఇది కూడా ఉన్నది. ఈ రెండింటిని పోల్చినప్పుడు నేను చాలా పనికిమాలిగా ఉన్నాను, దయతో నన్ను మన్నించండి, దయతో నన్ను క్షమించండి అని చెప్పి అదే దీనికి మళ్ళీ మర్చిపోతానేమో చెబుతాను. ఈ ఆత్మీయ జీవితానికి 2 మార్గాలు ఉన్నాయని ఎన్నోసార్లు చెప్తున్నాను. మన తప్పిదాలు యథార్థంగా ఒప్పుకోవడం, ఇతర తప్పిదాలను యథార్థంగా క్షమించడం. ఇంతే. ఇది సులభమా? ఒక రోజులో వచ్చేదా? ఏళ్ళు పడుతుంది అన్నమాట. మనలో ఉన్న అదే తప్పు మాట రాగానే ప్రభువా ఈ మాట నరకానికి తీసుకుపోయేంత మాటే, అయితే నువ్వు అడ్డం వచ్చినావు, నా నరకం తప్పించినావు, క్షమించిన దయతో, అందుకని నేను స్తుతిస్తున్నాను, నా మాటను క్షమించండి అని చెప్పాలి. ఎవడైనా తిడతాడు మనల్ని, వెంటనే వానిని కూడా నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ఆ మాట మస్తుగా ఉందన్నమాట. నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించండి, ఇలా నీ పాపములు కూడా క్షమించాలి. ఆ మాటను బట్టి మనం పాపాలు క్షమించమంటే ఈ లోకానికి, పరలోకానికి కాదు. పరలోకానికి పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఈ లోకానికి క్షమించబడు. మన నోరు దుబారా అయిన అదే నేను ఎన్నోసార్లు చెప్తుంటాను. విశ్వాసులు వారి పాపాలను బాగా ఒప్పుకుంటారు, అందులో కొంతమంది అది ఒప్పుకోరులేండి, దాని గురించి నేనేం చెప్పలేను. విశ్వాసులు వారి తప్పుదాలను ఆధారంగా ఒప్పుకుంటారు, కానీ ఎదుటి వాని తప్పును క్షమించలేరు. ఎదుటి వాళ్ళ తప్పులను ఆవేశపడతారు. వాడు ఇట్లా చేసినాడా, వాడు ఇట్లా మాట్లాడినాడా, ఇన్ని రోజులే వాడు దేవుని నమ్ముకొని ఇంత వాక్యం చెప్తాడు, ఎట్లా చేస్తాడని అంటాం.
అదంతా తప్పే. అట్లా అన్నప్పుడు నీవు కూడా మోయాల్సి వస్తుంది. మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన తప్పులకు ఈ లోకంలో శిక్షించబడతాం ప్రియులారా. కనుక సాతానుకు ఎప్పుడు చోటు దొరుకుతుంది అంటే మనలో సాతాను లక్షణాలు చదువుదాం. ఇప్పుడు ఏమేమి లక్షణాలు? అన్యాయం ఉంటే వాడు వీడు అన్యాయస్తుడు పట్టుకుందాం అనుకుంటుంది. ఆ తర్వాత జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. అది సత్యము. అయితే ఇదంతా యేసుప్రభు మోసుకున్నాడు ప్రియులారా. అదే తర్వాత వాక్యంలో చెప్పబడింది 11లో, మీలో కొందరు అట్టివారైంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇంత పనికి మాలోలంతా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇవి కంటికి కనిపించే పాపాలు అన్నమాట. కంటికి కనపడకుండా హృదయంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పి మనం వింటాం. హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. హృదయంలో దురాలోచనలు, దొంగతనములు ఇవన్నీ చాలా ఉన్నాయని, 13 లక్షణాలు ఉన్నాయని మనకు మార్క్స్ వార్తలోను మత్తయి వార్తలను కనపడుతుంది కదా. ఈ బహిరంగంగా ఉన్నాయి వీళ్ళకి. మనకు బహిరంగంగా ఉండవు. ఎందుకు ఉండవంటే పెరిగిన విధానం వేరుగా ఉంటుంది. వాడు పుట్టిన ఇల్లు వేరుగా ఉంటుంది. వాడిని తల్లిదండ్రులు పెంచిన విధానం వేరుగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఎంత గొప్పగా ఆ కుటుంబంలో నన్ను పుట్టించినందువల్ల నాకు ఎంత మేలు జరిగిందని. మనము తప్పులు పట్టడానికి కాదు, నేర్చుకోవడానికి. ఏంటంటే మా తల్లిదండ్రులకి బిడిలు తాగే అలవాటు, సారాయి తాగే అలవాటు లేదు. మా అబ్బకు లేదు, మా తల్లిదండ్రులకు లేదు, మాకు రాలేదు. మేము గొప్ప వాళ్ళమని ఇంకా ఎప్పుడు అనుకోవాల్సిన పని లేదు. నేను అనుకోను కూడా. వాళ్ళకున్న కొన్ని దుష్టలక్షణాలు కూడా నాకు వచ్చి ఉన్నాయి, నాకు అర్థమైందనమాట. కాబట్టి ప్రియులారా, మన తల్లిదండ్రులకు కొన్ని ఉంటే మనకు వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లలకు రావు. మా పిల్లలకు పడినాయి కాబట్టి మా పిల్లలు అటువంటి వాళ్ళు కాలేదు. దానంత మాత్రాన మా పిల్లోడు గొప్పోడు, మా వాడు చాలా గొప్పోడు అని అనుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు ఎవడు ఎక్కడ పడిపోతాడో తెలియదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ లక్షణాలలో ఏది మనలో ఉన్నా సాతాను బాగా గుర్తుపడతాడు. పెళ్ళికి అట్లా తెలుస్తుంది. ఎన్నో పెట్టింటాము, ఎన్నిసార్లు ఒక్కోసారి మూసి దాని మీద బండ పెట్టాం కానీ చిన్నగా దాన్ని లేపుకొని తాగిపోతుంటాయి. సాతాను కూడా అంతే పిల్లలు. మనలో సాతాను లక్షణాలు శరీరంలో ఉన్నాయి, లేవని కాదు. దానికి అవకాశం ఇస్తే ఒక దురాశకుని వాళ్ళకి దురాశ గర్భము ధరించి పాపము, దురాశకు ఏ దురాశకైనా అవకాశం ఇస్తే అప్పుడు సాతాను పరిగెత్తుగా దొరుకుతాడు వీడు అని చెప్పి పరిగెత్తుకొని వస్తాడు. లోపల వాడు చేరుతాడు. ఈ శరీరంలో వాడి ఇష్టం వచ్చినట్లు వాడి కార్యాలు జరిగిస్తాడు. దానివల్ల నరకం రాదు, కానీ దానివల్ల ఇబ్బంది పడతాం. దానివల్ల మనం కష్టపడి సంపాదించుకున్న ఆత్మీయ జీవితాన్ని ఇంతవరకు పలానా వాడు చాలా మంచివాడు అనుకుంటున్నాయి, ఇట్టడు కూడా వీడు అని చెప్పి అందరి చేత అనిపించుకోవడానికి అది మనకు జరుగుతుంది. కానీ ఏకేమీ నరకమేమీ కాదు ప్రియులారా. అట్లా నరకం అయితే యేసుప్రభువు రావాల్సిన పని లేదు. మన సొంత యోగ్యత ద్వారా ఒక వ్యక్తి పరలోకానికి చేరబడితే వాడు చేస్తాడా, నువ్వు చేరంటాడు దేవుడు. అంతే. కాదు. అయితే ఇప్పుడు అంటున్నాడు, వాడు నడుస్తున్నాడు, యోసేపు నడిచినాడు, నువ్వు నడుచు. ఏమిట్లో? శరీరంలో. యోసేపు నడిచినందుకు యోసేపు భాగ్యం మనం బాగా కళ్ళారా మనకు తెలుసు కదా. కొంతకాలం శ్రమపడిన ఐగుప్తు దేశానికి అధికారి ఆయన ఎన్ని మంచి పేర్లు చేసుకున్నాడో తెలుసు కదా. కారణం ఏంటి? అన్నదమ్ములను క్షమించినాడు. శాతనవుతుందా? చంపడానికి సిద్ధమైనటువంటి అన్నదమ్ములను ఆయన క్షమించినాడు. మనం అంటుంటాం కొంతమంది, నేను చచ్చినా కానీ ఆయనను క్షమించను. చచ్చినా కానీ నువ్వు క్షమించకపోతే ఉపయోగం లేదు, నువ్వు ఇబ్బంది పడు, నువ్వే చేస్తావు. అది ఎట్లా చేస్తావంటే శరీర మరణం కాదు, 24 గంటలు ఆలోచన చేసుకుని దిగులు పడుకుంటూ జబ్బులు తెచ్చుకుంటూ బాధపడుతూ నువ్వే చేస్తావు. కాబట్టి చచ్చినా నేను వారిని క్షమించననే మాటను పక్కన పెట్టి, ప్రభువా ఇప్పుడే నేను క్షమిస్తున్నాను, ఇప్పుడే నేను అందరినీ క్షమిస్తున్నాను, ఎందరినైతే అందరినీ క్షమిస్తున్నాను. ఆ మాట ఉంది మార్చి వార్తలో ఉంది. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీరు మీ విరోధులను క్షమించండి అని చెప్పి. కాబట్టి ఇది నేర్చుకోవాలి ప్రియులారా. పరలోకం ఉచితము, ఇది నేర్చుకోవాలి. ఆ యోగ పత్రికలో మళ్ళీ మనం కొంచెం ముందుకు సాగుదాం. 4:7లో ఏముంది అంటే, మీరు అడగనందున మీకేమీ దొరకలేదు. తర్వాత మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము, అది దురుద్దేశముతో అడుగుతున్నాం. మంచిగా మన ఆరోగ్యం కొరకు అడగడం తప్పేం లేదు.
మన పిల్లలకు ఉద్యోగం రావాలని అడగడం తప్పేం లేదు. కానీ ఒక్కొక్కసారి దురుద్దేశం కలుగుతుంది. అవతల వానికి 10 లక్షల రూపాయలు నెలకు సంవత్సరానికి వస్తే మన పిల్లోనికి 4 లక్షలే ఉంటే ప్రభు మా పిల్లోనికి 10 లక్షలు చేయండి అని అడగడం తప్పేం లేదు. కానీ వానికి 10 లక్షలు రాగానే కొందరు అందరి హృదయాల్లో ఇప్పుడు నేను చెప్పేది అందరికీ కాదు పిల్లరా, కొందరికి అన్ని ఇది కాదు, కొన్ని విషయాలు మనకు ఉన్నాయి. ఆ కొన్ని విషయాలు ఒక్కొక్కసారి అసూయపడతాం. వాడికి ఎట్లా వచ్చింది, వాడికి ఉద్యోగం వచ్చిందంటే ఒక్కొక్కసారి మనం నమ్మలేము. ఎట్లా తెచ్చుకున్నాడు లేరా, అది చేసినాడు ఇది చేసినాడు అంటాం. నిజంగా వాడు కష్టపడి తెచ్చుకుంటాడు మనకు తెలియదు. ఇట్లా ఎన్నో తెలియనివన్నీ మనలో వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టుకుంటూ ప్రొఫెషన్లో ఒప్పుకోవడం ద్వారా మనం క్షమించబడతాం. అయిపోయింది. మన పాపములను మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక క్షమించి సమస్త దుర్నీతిని పరిస్థితులుగా. నువ్వు ఒక్కోసారి ఒప్పుకోలేని కూడా కొన్ని ఉంటాయేమో, ఒకసారి ఒప్పుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఏదో ఒకదానికి అడుగుతున్నా ఒక శుభ్రం చేయాలని ఒకదాన్ని ఇక్కడ శుభ్రం చేస్తుంటే మొత్తం శుభ్రమైనట్లే. మన జీవితాల్లో యథార్థంగా ఒకసారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నప్పుడు అవన్నీ తొలగిపోతాయి ప్రియులారా. ఇంకా తర్వాత ఏమన్నాడు ప్రియులారా, 4వ వచనము యాకోబు 4:4 చూడు ఎంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి. వ్యభిచారులారా అంటే మనకు ఆ మాట, మనల్ని ఒక విశ్వాసన ఆ మాట అంటే ఎంత కష్టం. అందరినీ మనకు కూడా అంతే. లోకముతో కలిసిపోయే నీవు వ్యభిచారం చేసినట్లే అంటున్నాడు దేవుడు. కంటికి కనిపించే వ్యభిచారాన్ని మాత్రం తప్పులు పడతావు. పలానా ఆమె ఇట్లా అంటా, పలానా అమ్మాయి ఇట్లా అంటా, వాడు ఇట్లా అంటా అని చెప్తావు. కానీ మనం లోకముతో కలిసినప్పుడు, లోకంలో చేయకూడదు చేసినప్పుడు అట్లాంటి వ్యభిచారమే మనం చేస్తున్నామని మనకు జ్ఞప్తిగా వస్తున్నదా? ఒప్పుకుందామని పిల్లలు ఒప్పుకోవాలి. వేరేది ఏం చేయాలి, నువ్వేం చేసినా పోతుంది, ఒప్పుకుంటే చాలు. ఆ తర్వాత ఏమన్నాడు 5వ వచనములో, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించును. ఆయన మత్సరపడతాడని రాయబడి. మత్సరపడడం అంటే నేను రోషము గల దేవుడు. నిజంగా ఆయనకు రోషం ఉంది, నీ మీద నా మీద కోపం ఉంది. నువ్వు చేసే పొరపాటు మీద నేను చేసే పొరపాటు కోపం ఉంది. కానీ కనికర చూపుతానన్నాడు. కానీ నేను కనికరము చూపుతాను, ఎందుకంటే నేను దీనుడను. నేను మీ ఎదుట కనికరము చూపుతున్నాను. అందుకనే ఆయన అంటున్నాడు నువ్వు దీనునిగా ఉండు. అప్పుడు దీనులకు ఏం చేస్తారంట? కృప అనుగ్రహించబడని రాయబడింది. 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి. దేవునికి లోబడి ఉండడం అంటే దీనత్వంగా ఉండడం. ఒక వ్యక్తి మీద ఆయాసము, కోపము లేదా వచ్చినప్పుడు, దేవా నేను కూడా అతను చేసిన తప్పే నేను చేసినాను, ఆమె చేసిన పొరపాటే నేను చేసినాను, కనుక నన్ను మన్నించు, క్షమించని దీనత్వం చూపినప్పుడు అప్పుడు సాతాను ఇంకా లోపలికి రాడు. అదే ఎదిరించడం అంటే. మన దోషాలు ఒప్పుకోవడమే ఎదిరించమంటే. వానికి చేత కాదు. ఎందుకు చేత కాదంటే వాడు గుడ్డివాడైపోతాడు. వానికి కళ్ళు ఎప్పుడు వస్తాయి? మనలో వానికి అవకాశం ఉండేట్టుగా మనం ఏదైనా చేసినప్పుడు. అందుకనే వాడు వెళ్ళిపోతాడు. యేసుప్రభుని శోధించలేక వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎన్నోసార్లు వచ్చినాడు, మళ్ళీ ఆయన దగ్గర అవకాశం లేదు, వాడు వెళ్ళిపోయినాడు. భక్తుని కూడా పేతుని కూడా శోధించినాడని రాయబడింది కదా. అదే ఈ వ్యభిచారులారా అనే మాట కఠినంగా ఉన్న పేతురితో ఒక మాట అన్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. వాళ్ళు యూదుల్లో అట్లా సాతానా అని ఎవరన్నా అంటే అది బహు కఠినమైన మాట అంట. మనమంటే సులభంగా అనుకుంటుంటాం. సాతానా అనే మాట ఒక వ్యక్తిని అన్నాడంటే అది బహు కఠినమైన మాట. అంత కఠినమైన మాట పేతులతో మాట్లాడవలసి వస్తుంది. మనతో కూడా అదే. మనం చేసే పొరపాటు అర్థం చేసుకోలేక ఇతరులను ఎల్లప్పుడూ తప్పులు పట్టుకుంటూ, ఇతరుల జీవితాలు ఎప్పుడూ పొరపాటు అనుకుంటూ, మన జీవితాలను పొరపాటు నువ్వు గ్రహించలేకపోతే అది ఆ మాట వస్తుంది. కనుక గమనించినాం కదా, ఇది 2వ పోరాటం. ఈ పోరాటం ఉచితం కాదు. పరలోకానికి ఉచితం, ఈ లోకానికి ఉచితం కాదు. నేర్చుకుందాం, పొరపాటు బట్టి ఒప్పుకుందాం, ఏదైనా క్షమించుదాం. సులభమే. నా మార్గము సులభము, నా భారము తేలిక. మూడవ పోరాటం గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనము పోరాడునది అది. ఇక్కడ ఇది ఒక 3వ పోరాటం. మనము పోరాడున శరీరాలతో కాదు, కానీ
పోరాటం. ఇది మూడవ పోరాటం. ఈ పోరాటము కూడా ఉచితం కాదు. ఇది ఎవరితో పోరాటం? మన పక్క వాళ్ళతో పోరాటం. మొదటి పోరాటం దేవునితో, ఆయన మహా కనికరం వాడు కదా, ఆ పోరాటం తీసేసాడు, భయపడతాడు. రెండవ పోరాటం మనతో, మనకు ఆత్మలో మనకి. ఈ పోరాటం ఎట్లా? ప్రార్థన చేసుకొని సాతాన్ని ఎదిరించే వాడు పారిపోతాడు. మనము సమాధానంగా ఉంటానే ఇంట్లో ఒక సమస్య వస్తుంది. ఇంట్లో సమస్య వస్తుంది, ఆవేశపడతాం. ఇంట్లో సమస్య ఉంటుంది. కొంతమందికి భార్యతో సమస్య ఉంటుంది, కొంతమందికి పిల్లలతో సమస్య ఉంటుంది. భార్య భర్తలు బాగుంటారు, పిల్లలతో సమస్య. కొంతమంది కుటుంబంతో సమస్య ఉండదు, పక్కనితో సమస్య ఉంటుంది. ఆఫీసులో సమస్య ఉంటుంది, వీధిలో సమస్య ఉంటుంది, ప్రతి చోట. ఇది పోరాటం. ఈ పోరాటం కూడా మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. వారిని నేర్చుకోవడం అంటే ఏం లేదు, క్షమించడమే ప్రియులారా. మనము క్షమాపణ అడగడము, ఎదుటి వారిని క్షమించడం. ఇక్కడ కూడా అంతే. మనం చేసిన పొరపాటును క్షమించమని దేవుని అడగడము, ఎదుటి వాడిని క్షమించడం. వాడు కొట్టడానికి వచ్చినాడు, కొట్టుకొని ఆయన అంటే వాడిని క్షమించినట్లే లెక్క. నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. వాడు కొట్టేవాడు ఒక్కోసారి కొట్టని, కొట్టకపోతే ఊరికినే పోతాడు. కొంతమంది దేవుడు గద్దిస్తాడు కనుక వెళ్ళిపోతాడు. ఆ మాటలు అది అర్థం. నీ కుడి చెంప మీద కొట్టు వాని వైపుకు ఎడమ చెంప తిప్పమంటే అంటే ఎవరు తిప్పినారు ప్రియులారా? ఒక మాట మాట్లాడితే తట్టుకోలేక 10 మాటలు మనం మాట్లాడుతున్నామే. కనీసం ఒక మాట మాట్లాడితే రెండో మాట మాట్లాడకుండా నేర్చుకుంటే, ఒకడు మన మీద కోపగించుకుంటే వాని మీద కోపం లేకుండా మనం నేర్చుకుంటే వాడు కొట్టినా మనం ఓపుతాం. ఒక ఆయన గుజరాత్ ఏదో ఒక రాష్ట్రము, ఆయన పేరు మర్చిపోయినాను. ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయ్యేవాడు అనమాట. పెద్ద సినిమా యాక్టర్ కూడా. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఆయన ఏం చేసినాడంటే ఈ క్రైస్తవుల మీద కాబట్టంత కోపం వచ్చి నిజంగా వీళ్ళు క్రైస్తవులేనని చెప్పి ఊరికున్న పోయి ఒకేసి చంపేసి కొడతాడట. కొడితే వాడేం ఊరికుంటాం, మనం ఆ స్థృప ఉండదు కదా. వెంటనే వాడు వచ్చి కొడితే ఏమి క్రైస్తున్నావురా నువ్వు? నీ గ్రంథంలో ఏముంది? కుడి చెంప మీద కొట్టు వాడిని గడప చెప్పు తిప్పమని నువ్వు యాడ తిప్పినావు? అట్లా అవమానపరిచేవాడు. అటువంటి వాడిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని, దేవుని నమ్ముకున్న అమ్మాయి పెళ్లి చేసుకుంది. అతను చేసుకోమంటే ముందు చేసుకోమన్నదంట. ఆయనకు మహాకోపం వచ్చింది. నేను బాపునయ్యను, నేను ఇంత హై స్థాయిలో ఉన్నాను, ఈ ఎస్సీ పిల్ల నన్ను పెళ్లి చేసుకోనంటదా అని చెప్పి కోపం వచ్చింది. అయినా కానీ వారు ఇవ్వమన్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ మనిషిని మాట్లాడి నువ్వు పెళ్లి చేసుకోమంటే ఆమె పెళ్లి చేసుకుంది. చేసుకున్నాక ఆయన మారినాడు పిల్ల. ఈనాడు వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు. కాబట్టి గమనించండి, మనం ప్రిపేర్గా లేకపోతే ఎవడన్నా కొడితే వెంటనే వస్తుంది, కోపం వస్తుంది, రాదని కాదు. అయితే అప్పుడు ప్రిపేర్ అయ్యాలి. అప్పుడైనా ప్రిపేర్. అటువంటి అవకాశం, నేను కుడి చెంప మీద కొట్టేటటువంటి అవకాశం ఎప్పుడు దేవుడు ఇస్తాడంటే నిన్ను ప్రిపేర్ చేసి ఇస్తాడు. నీవు దానికి సిద్ధం చేసిన తర్వాతనే నిన్ను కొట్టడానికి దేవుడు అనుమతిస్తాడు. అట్లాంటి వాళ్ళనే యోబు అటువంటి వాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ప్రిపేర్ చేసినాడు కనుక యోబు నిలబడినాడు. ఎన్ని శ్రమలు వచ్చినా అపోస్తులైన పౌలు భక్తుడు దేవుని కొరకు ప్రిపేర్ చేసినాడు కనుక ఆయన నిలబడ్డాడు. కనుక భయపడవద్దు. నేను అట్లా చేయగలను. దైవ గ్రంథంలో ఏ అయితే ఉన్నాయో అవన్నిటినీ మనం అనుభవించగలమో అలాగా ఆచరించగలం. ఎప్పుడు నేర్చుకున్నాం, అలవాటు చేసుకున్నాం. కాబట్టి ప్రియులారా, మొదటి పోరాటాన్ని ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నామో, ఈ లోకం పోరాటం సులభం, దేవునితో పోరాటమే కష్టం. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి మనకి ఎవరు విరోధి లేదు. కాబట్టి మనకు విరోధి ఎవడున్నాడంటే సాతాను ఉన్నాడు. అది మనలో శరీరంలో సాతాను ఉన్నాడు, లోకములో ఉన్నాడు. కనుక లోకములో ఉంది పోరాటం, మనలో ఉంది. కనుక ఈ పోరాటంలో మనం జయించడానికి ఒక పోరాటం ఉచితము. ఈ 2 పోరాటాలు నేర్చుకుందాం పిల్లలు. ఇది దేవుడు నేను నేర్చుకున్నట్లే మీరు నేర్చుకోలేరు, కానీ నేర్చుకోగలరు. ఎప్పుడు నేర్చుకోగలరంటే ఇదిగో సాతానుకు అవకాశం ఇస్తే, ఫలానా నాలో లోపం ఉంది, ఫలానా ఆలోచన ఉంది, ఫలానా తొందరపాటు ఉంది, ఫలానా ఉంది, ఇది నేను అట్టే అలవాటు చేసుకుంటే సాతాను దూరుతాడని నేను తెలుసుకున్నప్పుడు మనం చేసుకోగలం. అందుకనే ప్రభువు యోహాను సువార్తలో, మొదటి యోహాను పత్రికలో మనము నిలబడగలమని చెప్పినాడు పిల్లలు. సాతాను మనల్ని ఏమీ చేయలేడని చెప్పినాడు పిల్లలు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఈ మాట అంటాడు సాతాను. ఏమో యాడ దేవుని మూలంగా పుట్టినావయ్యా, నువ్వు పాపం చేస్తున్నావు. నిజమే, నేను పాపం చేస్తున్నాను సాతాను, నేను కాదు. నా శరీరం ఉంది, పొరపాట్లు ఉన్నాయి, అయినా నేను పాపం నుంచి బయటపడతాను, భయపడాకని. సాతాన్నే భయపడాకని చెప్పి వాడే మనల్ని భయపడిస్తాడు. తర్వాత ఏమన్నాడు చూడండి,
దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక అది పాపం ఎందుకు చేయలేమంటే మనం భద్రం చేసుకోవాలి. పరలోకం భద్రం చేసుకున్నాం, ఈ లోకంలో శరీరంలో జరిగే వాటిని మనం నేర్చుకొని భద్రం చేసుకుంటే, శరీరం నుంచి బయట విడుదల చేసుకుంటే, అట్లే పక్కన వాళ్ళతో కూడా వీళ్ళతో ఎట్లా మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. ఒకసారి భార్యలతో సంసారం చేసే వాళ్ళకి ఈమెతో ఏం మాట్లాడితే ఈమె పైకి లేస్తుందో అని తెలియదమ్మా, మీకేమన్నా తెలియదా? అమ్మ మీకు తెలియదా మీ భర్తల గురించి ఈయనతో ఏం మాట్లాడితే ఎంత కష్టమో మాట్లాడకుండా ఉండండి అంతే. లోకముతో కూడా అంతే, ఈ ఆఫీసర్తో ఏం మాట్లాడితే ఎంత ఎట్లా నీకు అర్థమవుతుంది కదా, మాట్లాడుకుంటే అయిపోయాయి, క్షమించు, మాట్లాడుకుంటే క్షమిస్తే అయిపోయాయి. కనుక దుష్టుడు మనల్ని ముట్టడు, దేవుడు అత్యధిక విజయం మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం.